జగన్ సిక్కోలు పర్యటన తర్వాత అసలు రాజకీయం మొదలైంది. పర్యటనలో చోటు చేసుకున్న ఉద్రిక్త ఘటనలు పొలిటికల్ హీట్ పెంచాయి. పోలీసులతో తోపులాటలు, మహిళా పోలీసు అధికారిపై అనుచిత ప్రవర్తన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆద్యాంతం హై టెన్షన్ అన్నట్లుగా సాగిన జగన్ సిక్కోలు పర్యటనపై అధికార పక్షం తీవ్ర విమర్శలు గుప్పించింది. జగన్ సిక్కోలు టూర్ మరోసారి రాజకీయ సెగలు రేపింది. జగన్ పర్యటనలో ఆద్యంతం ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. వైసీపీ కార్యకర్తలు వర్సెస్ పోలీసులు అన్నట్టుగా సాగిన ఈ ఎపిసోడ్ పొలిటికల్ గా అగ్గిరాజేసింది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని జగన్ పర్యటనలో భారీ ర్యాలీలు, రోడ్ షోలకు పరిమితులు విధించిన పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయితే కార్యకర్తలు భారీగా తరలి రావడంతో కొన్ని చోట్ల పోలీసులు, పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసులను తోసేయడం, అడ్డుకున్న సీఐని నెట్టుకుంటూ వెళ్లడం, మహిళా ఎస్ఐతో అనుచితంగా వ్యవహరించారన్న ఆరోపణలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. మహిళా ఎస్ఐ అధికారి పట్ల వైసీపీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారని హోంమంత్రి అనిత సీరియస్ అయ్యారు. గొడ్డలిపాటి తాలూకా కార్యకర్తల అత్యుత్సాహంతో ఒక మహిళా ఎస్ఐ మీద కూడా అనుచితంగా ప్రవర్తించిన సందర్భం కూడా మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అందులో మహిళల, పురుషుల అనేది కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. అటువంటి సందర్భం కూడా ఈరోజు గొడ్డలిపాటి తాలూకా నైజం ఏంటో, గొడ్డలిపాటి నేరస్తులను ఎలా తయారు చేస్తుందో కూడా మనందరికీ తెలుసు. ఈరోజు స్త్రీల విషయంలో ఎవరైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా కూడా మేము ఒప్పుకునే పరిస్థితుల్లో లేము. ఎవరైనా అఘాయిత్యాలు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మేము యాక్సెప్ట్ చేయము. వాళ్ళ మీద తగిన చర్యలు ఉంటాయి. కంపల్సరీగా వీళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. వైసీపీ నాయకులు పోలీసులపై దాడి చేసే స్థాయికొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి. రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించడమే జగన్ లక్ష్యమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు తావులేదన్నారు. సిఐ దగ్గరలో కానిస్టేబుల్స్ కూడా ఉంటారు. అంటే ఈ నేర ప్రవృత్తికి అలవాలమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానిస్టేబుల్స్ని దూరం చేసేసి, ఆ మహిళా సిఐని ఏకాకిని చేసి ఆ మీద ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఈ విధంగా చట్టాలని తొంగలో తొక్కే పార్టీకి ప్రజాస్వామ్యంలో ఉండే అవకాశం ఉందా అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని. పర్యటన పేరుతో జగన్ గంజాయి బ్యాచ్ ను రోడ్డు మీదకు తీసుకొచ్చారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని హెచ్చరించారు. ఈరోజు ఒక లేడీ ఎస్ఐ మీద, ఒక ఆడబిడ్డ మీద మరి ఈ రకమైనటువంటి కుట్ర చేయటం అనేది అక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఇలాంటి వ్యక్తులు ఈరోజు రోడ్లెక్కి బరి తెగించి ప్రవర్తిస్తూ ఉన్నారు. జగన్ శ్రీకాకుళం పర్యటనపై మంత్రి లోకేష్ విమర్శలు గుప్పించారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాన్ని విస్మరించి ఆ ప్రమాదానికి కారణమైన నిందితుడు, అతని కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ వెళ్లారని మండిపడ్డారు. బాధితులను వదిలేసి నిందితులకు అండగా నిలవడం జగన్ అమానవీయ ప్రవర్తనకు నిదర్శనమన్నారు. ఇది పరామర్శ కాదని, ఆయనలోని నేర మనస్తత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. శాంతి భద్రతల అంశాన్ని అధికార పక్షం ముందుకు తెస్తుంటే రాజకీయ కక్షతోనే తమను అడ్డుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. మొత్తంగా జగన్ సిక్కోలు పర్యటనలో చోటు చేసుకున్న ఘటనలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో దుమారానికి తెరలేపాయి.